నమస్కారం అండి. రుచుల పుస్తకం ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను మరొక సరికొత్త డిజర్ట్తో మీ ముందుకు వచ్చేసాను. అవునండి, అసలే సమ్మర్ కదా. ఈ సమ్మర్లో ఇష్టంగా దొరికే మ్యాంగో చాక్లెట్ కాంబినేషన్లో ఈ డిజర్ట్ చేశాను. చాలా అద్భుతంగా ఉందండి. సింపుల్గా చేసుకునే డిజర్ట్ అనమాట. ఒక్కసారి తింటే ఇంటిల్లపాది మళ్ళీ మళ్ళీ చేయమని అడిగే డిజర్ట్ అనమాట. అవునండి, నిజం చెప్తున్నాను. ఈ డిజర్ట్ ఎలా చేయాలో తెలుసుకుందాం అండి. మరి దీనికోసం అండి మిక్సీ జార్లో ముందుగా బాగా మగ్గిన మామిడి పండు అండి. నేను బంగినపల్లి తీసుకున్నాను. హాఫ్ కప్ బంగినపల్లి తీసుకున్నాను. అలాగే అందులోకి 1/4 కప్ ఓట్స్ అనేది తీసుకున్నాను. అలాగే 1/3 కప్ వచ్చేటికి కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన చిల్లుడు మిల్క్ అనేది వేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇందులోకి స్వీట్నర్ కోసం అని చెప్పి నేను హనీ అనేది యూజ్ చేస్తున్నాను. హనీ వచ్చేటప్పటికి 1 టేబుల్ స్పూన్ హనీ అనేది యూజ్ చేస్తున్నాను నేను. ఇది హనీ వేసిన తర్వాత మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే దీనికోసం 4 టేబుల్ స్పూన్ల డార్క్ చాక్లెట్ అనేది డబుల్ బాయిల్డ్ పద్ధతిలో మెల్ట్ చేసి పెట్టుకున్నాను. ఇందాక మిక్స్ చేసినటువంటి మ్యాంగో ప్యూరీని ఇప్పుడు 8 కంటైనర్లోకి దాంట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ప్యూరీని ఇందులోకి ఇందాక మనం ఏదైతే మెల్ట్ చేసి పెట్టుకున్నామో డార్క్ చాక్లెట్ అనేది మెల్ట్ చేసి మనం పక్కన అనేది పెట్టుకున్నాం కదండి. ఆ మెల్ట్ చేసుకున్న డార్క్ చాక్లెట్ అనేది పైన అనదర్ లేయర్ కింద వేయాలండి. దీన్ని మీకు డార్క్ చాక్లెట్ ఎక్కువ ఇష్టం అనుకుంటే ఇంకొంచెం యాడ్ అనేది చేసుకోవచ్చు. అందులో ప్రాబ్లం అనేది ఏమీ లేదు. దీన్ని వేసుకున్న తర్వాత డ్యాప్ చేసి దాన్ని ఆ కంటైనర్కి చూడండి 2 లేయర్లు కింద మ్యాంగో ప్యూరీ పైన డార్క్ చాక్లెట్ లేయర్ వచ్చింది. ఇప్పుడు ఈ కంటైనర్కి మనము ఒక మూత అనేది లిడ్ అనేది క్లోజ్ చేసి దాన్ని మనము ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకోవాలి. మనం డీప్ ఫ్రిడ్జ్లో కాదండి, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నైట్ అంతా పెట్టుకుని మార్నింగ్ దాన్ని మ్యాంగో డెకరేట్ చేసుకుని చిల్గా కూల్గా తింటే చాలా బాగుంటుందండి. నిజమండి, ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారని చెప్పాను కదా. డెజర్ట్ కంపల్సరీ అడుగుతారండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.